మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. నానే ఇంత రాత్రిపూట చూపించి శుభోదయం అంటున్నాడని నేను అనుకోకండి. ఇప్పుడు టైం వచ్చేసి మీకు లైవ్గా చూపిస్తాను. ఇంకా నేను యథావిధిగా మొన్నటి వీడియోలో చూపించాకండి డ్రోన్కి వెళ్తున్నాను చెప్పేసి. అయితే ఈరోజు డ్రోన్ డ్యూటీకి అయితే వెళ్తున్నాను. ఇదిగోండి టైం వచ్చేసి కనపడుతుందా, అదిగోండి 5:04 అవుతుంది. ఇంతకుముందే ఫోన్ చేశాడు అన్న 4:05 గంటలప్పుడు, కానీ నేనే రెడీ అవ్వ అని చెప్పేసి. ఇంకా ఈరోజు పొరుగురు పోయి డ్రోన్ అయితే పిచ్చికారీ చేసేది పని ఉందన్నమాట. అలానే చాలామంది డ్రోన్ విషయం గురించి చెప్పమంటున్నారు. నేను ఒక వారం కానీ 4 రోజులు కానీ వెళ్ళి దాని గురించి తెలుసుకొని మీకు పూర్తి వివరం చదువుతానమాట. ఎందుకంటే నేను ఎన్ఐఏ అలాగే వెళ్తుంది, నాకు కూడా అంతగా తెలియదు. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత మీకు చెప్తే మీకు క్లారిటీగా వస్తుంది అన్నమాట. అదే విషయం. ఇంకా పిల్లలు ఇంకా లేవలేదు, పిల్లలు నిద్రపోతున్నారు. నేనైతే త్వరగా బ్రష్ చేసుకొని రెడీ అయిపోవాలి. రజీ, మాయ్, రాజకుమారి, కుమారి, లేదు నేను వెళ్తున్నా మరి. పిల్లలు జాగ్రత్త, ఏమంటావు? పెందరెడ్డి స్కూల్ పంపిణా టయానికి, సరేనా? వెళ్తున్నా. లేసి నిదానంగా పనులు చేసుకో. సరే వెళ్తున్నా. పిల్లలు జాగ్రత్త. బొడ్డాడు నేను ఫోన్ చేస్తాను అడిగినాక, ఓకేనా? వెళ్తున్నామరా. లేదు పెందరెడ్డి పనులు చేసుకుని ఇంట్లో అన్ని. మనకి మన పని పోయిన డబ్బులు 1100 రాపడతాయి. కానీ రాజేశ్వరుడికి మీ తమ్ముడు కొన్ని గుంటి పనులు పంపించి నాసిరి మామూల దగ్గర 1000 రూపాయలు రాపడతాయి, 1100 రాపడతాయి. ఏయ్ చెప్పింది ఏమైంది? ఏం చెప్పా నీకు నేను? చెప్పామా? ఏం చెప్పా? త్వరగా చెప్పు, టైం అవుతుంటే అట్నే ఉంటావా? బడికి ఎవరు మమ్మన్నా? నిన్ను బామ్మన్నా బడికి? నేను వినిపించుకుంటావు లేదా? నిద్ర పంపుంది ఈ పిల్లకే. ఏం చెప్పమంటావు? నేను ఇప్పుడుదా చెప్పింది చెప్పు. ఎవరు పోతారు బడికి? నేనేం చెప్పాను చెప్పుమా. ఆయన వెళ్తున్నా, టైం అవుతుంది. ఇప్పుడు చెప్పడం కాదు, ఇంతగా నేను చెప్పింది ఏంటి చెప్పు. ఎవరిని? నువ్వు పోయి చదువుకుంటావా? ఇటు చెప్పింది ఏంటే వెళ్తా, నాకు టైం అవుతుంది. పిల్లల్ని పెద్దల స్కూల్కి పంపి నాశనం ఏమైనా ఉన్నారు కదా మరి బాబు వాళ్ళు 1100 దాకా రాబడతాయి. ఆ డబ్బులు తెప్పించుకో. రాత్రిపోతే శుక్రవారం అని చెప్పేసి ఇవ్వలేదు, కానీ ఈరోజు శనివారం కదా, డబ్బులు ఇస్తారు. 10 గంటలప్పుడు 9 గంటల ఆ మధ్యలో పంపించేసి ఇంట్లో పెట్టుకో. సాయంత్రం కూరగాయలు వచ్చినా నీకేమైనా కావాలనుకున్నా తెప్పించుకో, ఇంట్లోకి తినిపించాలన్నా తీసుకో. ఎవరు? నేను సాయంత్రం అయితే మళ్ళీ సాయంత్రం 6:30 7 అవుతులే వచ్చేసరికి. అన్నం అంతా ఆయన చూసుకుంటాడులే, నాకు సాయంత్రం పూట ఉండు అన్నం. నేను సాయంత్రం ఫోన్ చేస్తాను, ఏం కావాలో అది ఉండు, ఓకేనా? ఇంకేం మరి? సరే వెళ్తున్నామా మరి. రాజకుమారిని ఎందుకు అలాగే అది నేను అనుకోకండి. నిద్ర పంపులు ఉన్నప్పుడు ఆ అమ్మాయిని లేపి అనుకో, అంత సెన్సిటివ్గా మాట్లాడుతుంది చూసారా? పోతాను నేను కూడా.
బడికి అని అంటా ఉంది. సరే బయలుదేరదాం. సెన్సర్ ఆన్ అయింది, బయలుదేరటమే. ఏంది నేను బయలుదేరుతుంటే బయటకు వచ్చావు దయ్యం పిల్లలాగా. ఎంతగానో లేపుతుంటే లేవలేదు కానీ ఏ తెల్లవారే పోతున్నావు మస్కి ఎప్పకుండా అని చెబుతున్నావు. ఏంది బయలుదేరుతున్నా. చలి దేనికి చలి? చలి, ఎండ, దుమ్ము, ధూళి అనుకుని ఎట్ట పని ఎట్ట నడిచిద్ది. లేచి త్వరగా పిల్లడు క్యారేజ్ పెట్టుకొని పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటా, ఇంట్లో పనులు చేసుకో. కన్నా అవసరం లేదులే, మంచి ఏం లేదు, అక్కడ ఏం పని ఉండదు కానీ కన్నతో. సన్నీళ్ళతో మొహం కడుక్కో, ఆ నిద్ర మొహం వదిలిద్ది ఇప్పుడైనా. ఏంది బొబ్బో ఏం పని ఉంది? పని ఉన్నప్పుడు చెబుతాలే. ఇంతకుముందు హోటల్ ఉన్నప్పుడు 5 గంటలకు చేసేదానివి, ఇప్పుడు పనులు కానీ చక్కగా ఇంకా నిద్రేస్తున్నావు. సరేలే తప్పేముంది. శ్వాస్ నేను వెళ్తున్నా మరి. సాయంత్రం కూడా భోజనం చేయగాకలే, వచ్చేటప్పుడు బిర్యానీ కానీ తీసుకొస్తా తినడానికి. మేము సిటీలోకి వెళ్తున్నాం పనికి. ఇటు పైట్లపాలెం తెలుసా, అటు పైన ఆ ఊరు వెళ్తున్నాంలే. వీలైతే తీసుకొస్తాలే. ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం సాయంత్రం. ఓకే అండి, నేనైతే మా నాన్నమ్మ కాడికి వచ్చేసాను అనమాట. గుండుపాల బండి పెట్టా, నేను మళ్ళీ సాయంత్రం వస్తాలే. సరేనా? పని పైటపాలెంలో, పైటపాలెం అడవిపాలెం ఏడంటే ఆడ పిచికారి యాడ్ చేసుకుంటారు, ముందు ఆడ కొట్టేసుకుంటే ఆడ ఉండిద్దిలే. 4-5 రోజులు తిరుగుతూ ఉంటాం కానీ. పని అనేది ఒక చోట ఉండదండి. ఇప్పుడు కనపడుతుంది కదా, మేము పని చేసి అనేది ఒక చోట ఉండదు. ఒక చోట 10 ఎకరాలు ఉండొచ్చు, ఒక చోట 5 ఎకరాలు ఉండొచ్చు, ఒక చోట 3 ఎకరాలు ఉండొచ్చు అన్నమాట. అంటే మా ఊరు బేస్ చేసుకొని చుట్టూరు 4 గ్రామాలు మందు అంటే డ్రోన్తో పిచికారీ చేసి వస్తాం అన్నమాట. అది త్వరగా ఫోన్ చేయాలి ఆయనకి. సరే మరి. పైన డ్రోన్ అండి అట్నే మరి వాటర్ పోయేది. రాత్రి నేనా కప్పాల్సింది మరి. ఓకేనండి, ఇంకా బ్యాటరీ బిగించేసాము, రెడీగా ఉంది. ఒక 4.5 ఎకరా అయితే కొట్టేసాము, బయలుదేరుతున్నాం అన్నమాట. అడవిపాలెం పెద్ద బ్రిడ్జి చూడండి, అదిగోండి పెద్ద బ్రిడ్జి మాట ఇది. మన మూమెంట్లో వరద ఎక్కువ పారుతుందని చెప్పేసి కట్టేశారు. చేపలు పడతా ఉన్నారు. ఏంది మన మూమెంట్లో వరద బాగా ఉప్పొంగింది కదండి, అందుకని చెప్పేసి కాలువ ఆపేశారు అన్నమాట. లేకపోతే దాని లెవెల్ వస్తాయి నీళ్ళు. పెద్ద గొంత చూసారా, ఇదేంకా గేట్లు ఎత్తేది మిషను, అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ. అదిగోండి తలుపులు. అన్నాలు చేపలు పడతా ఉన్నారు. మొత్తం గేట్లు పైకి లేపి ఉంచారు, అదే మాట మ్యాటర్.
ఇటు ఒక చీలుపు అటొక చీలుపు రెండు పక్కల